ఎవరు అడిగిరయ్యా నిన్ను సపోర్ట్ ఇవ్వమని? ఎవరు బతిలాడిరయ్యా నిన్ను బన్నీ దిక్కు మాట్లాడమని? ఉన్న కాడు ఉండక ఉప్పురాలేసి ఇంటోళ్ళని బయట వేస్తురు. క్యారీ వన్లు ఉన్నోళ్ళను కంకర రోడ్ల మీద వేస్తురు. అసలు మీకు మాకు సంబంధం ఏంది? ఆ ఈ మాటలన్నీ నేనంటున్నాయి కావు. అల్లు అర్జున్ డై హార్డ్ ఫ్యాన్స్ అంబటి రాంబాబు నడుచుకుంటున్న కామెంట్లు. ఎందుకనంటే ఈ వార్త చూస్తే క్లారిటీగా తెలుస్తుంది మీకే. అయ్యో అయ్యో అయ్యయ్యో పుష్ప 2 సినిమా టాకీస్ లో టాప్ లేపి వైల్డ్ ఫైర్ అనిపించుడేమో గానీ తీరొక్క పంచాదులతోని కొన్ని మిస్ఫైర్ అయ్యి ఫ్యాన్సే ఫైర్ అయ్యేటట్ట అవుతుంది కథ. ఇప్పటికే మెగా వర్సెస్ అల్లు ఎపిసోడ్ ఇంకా ఓడిసిపోలేదని ఓ బాధ ఉంటే ఇంకో దిక్కు షూట్ లేట్ అని సుక్కు ఇంకా చెక్కుతుండని డిఎస్పీ డైరెక్ట్ గానే నిర్మాతల మీద నిప్పులు కురిపిస్తుండని మస్తు మాటలు వస్తున్నాయి. ఇవి జాలన్నట్టు పుష్ప 2 సినిమాకి పొలిటికల్ యాంగిల్ లో కూడా మంట పెట్టినట్టు చేసిండు వైసీపీ లీడర్ అంబటి రాంబాబు. పుష్ప 2 క్రేజ్ చూసి కొందరు కడుపు మండి రిలీజ్ గానే కూడా చేస్తుర్రు అని అనుకొచ్చింది ఇట్లా. అల్లు అర్జున్ గారి సినిమా మీద ఎంతమంది దుష్ప్రచారం చేసినా అది పార్ట్ 2 కదా. పుష్పాన్ని చూడకుండా ఎవడు ఆపలేడు. అక్కడ దాకా ఎందుకయ్యా? నందమూరి తారక రామారావు గారి కుటుంబం జూనియర్ ఎన్టీఆర్ సినిమాను చూడకుండా బహిష్కరించాలని ప్రయత్నం చేశారా? ఆపగలిగారా? అట్లాగే ఇప్పుడు ఆయన పేరు అల్లు అర్జున్ గారి సినిమాని ఆపాలని ప్రయత్నం చేస్తే ప్రజలు చూడరు. బాగుండే సినిమా ఏదైనా చూస్తారు. అరే రాజ్బాబు హీరోగా యాక్ట్ చేసిన సినిమా బ్రహ్మాండంగా చూసామే మేము. సినిమా బాగుంటే, ఎన్టీ రామారావు గారి సినిమాలు బాగోపోతే ఫ్లాప్ అయినాయండి. ఏం చెప్తాం? సినిమా బాగుంటే ఎవరైనా చూస్తారు. అరచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతిని ఆపలేరు. అదే విధంగా ఇలాంటి ఎదవ పోకళ్ళు పోయి సినిమాని ఆపలేరు అని మరొకసారి నిరూపించేటటువంటి కార్యక్రమం వస్తుంది. అల్లు అర్జున్ అయినా లేదా జూనియర్ ఎన్టీఆర్ అయినా లేకపోతే మరొకరైనా సినిమా బాగుంటే ఎవరైనా చూస్తారు, బాగోపోతే ఎవరు చూడరు. నాకు తెలిసి అందరూ ఉవ్విళ్ళూడుతున్నారు. పుష్ప 2 చూద్దాం, దానిలో ఎంత బ్రహ్మాండంగా ఉంటుందని అందరూ ఎదురు చూస్తున్నారు. నేను కూడా ఎదురు చూస్తున్నా. మరి థియేటర్లోకి వెళ్ళి చూడాలంటే ఇబ్బందిని నేను కూడా పుష్ప 2 ఎలా ఉంటుందో చూడాలని నాకు బాగా కోరికగా ఉంది. ఎందుకంటే చాలా అద్భుతంగా పార్ట్ 1 అద్భుతంగా ఉంది కదా, హాలీవుడ్ స్టైల్లో ఉంది కదా, అందరినీ తలదన్నే విధంగా వెళ్ళాడు కదా అల్లు అర్జున్. అందువల్ల బాగా జలసిగా ఉంది కొంతమందికి. మీ జలసి వల్ల మీ కడుపులు పుచ్చిపోతాయి, గుర్తుపెట్టుకోండి. అంబటి రాంబాబు చేసిన కామెంట్లతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆగమైతురాట. నిన్నెవలయా ఇప్పుడు పుష్ప 2 సినిమాకి పొలిటికల్ పార్టీలకి లింక్ పెట్టి మాట్లాడమన్నది? ఆయన మన పంక పార్టీ లీడరా లేకుండా జగన్ కు దగ్గర చుట్టమా? నంద్యాలకు పోయి మీ పార్టీ ఎమ్మెల్యేకు ప్రచారం చేసినందుకైనా రచ్చనే ఇంకా పురాగ ఒడిసిపోలేదు. ఆలొల్లితోనే అసలు ఆంధ్రాల టికెట్ రేట్ పెంచుకొని ఇస్తారా లేదా అన్న క్లారిటీ రాక నెత్తు కొట్టుకుంటున్నాము. ఇవన్నీ చాలన్నట్టు ఇప్పుడు ఇట్లా 1కి 100 కలిపి మాట్లాడి మొత్తానికి ఏపీలో బ్రేక్ ఈవెన్ కూడా కాకుండా చేస్తందుకు, సక్సెస్ కు బ్రేకులు వేస్తందుకు కంకణాలు కట్టుకుర్రా ఎట్లా అని ఐకాన్ స్టార్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఫైర్ అవుతురట ఫ్యాన్ పార్టీ లీడర్ల మీద. అల్లు అర్జున్ ఉండి నాకు సపోర్ట్ మాట్లాడు రిజరా అని మన పోయి అడిగిండా? పోనీ ఫ్యాన్స్ ఉండి మీరు మా దిక్కు నిలబడి కొట్లాడురు అని బతిలాడిర్రా? లేదు కదా. మరి ఉన్న కాడుండక అసలు సంబంధం లేకుండా పాలిటిక్స్ లకు గుంజి మీ పార్టీ మైలేజ్ కోసం ఇంట్లో నడమ మంట పెడుతున్నారు. ఎన్నటికైనా అల్లు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ చుట్టాలే కదా. రాజకీయాల కోసం ఎందుకు లేని పంచాలు అనుకుంటా సోషల్ మీడియాలో సొట్లు పెడుతురట. మరి అంబటి సార్ అసలు ఘాటు కామెంట్లు చూసినా సైలెంట్ ఉంటాడో లేడో చూడాలిగా. ఈ ముచ్చట ఎంతమందికి తెలుసు? ఇవాళ మన భారత రాజ్యాంగం రోజని. అది రాసింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్ కదా. మన రాజ్యాంగంకి ఎంత మర్యాద ఇస్తామో అది రాసిన అంబేద్కర్ సార్కు కూడా గంతే మర్యాద ఇస్తాం, ఇవ్వాలి కూడా. కానీ ఆడాడ కొందరు చిల్లరగాళ్ళు మోపై ఇగో గిసొంటి అడ్డమైన కథలు వాడతారు ఆయన విగ్రహం మీద. ఓషిని తలకాయ 16 పచ్చలు చేసిరుగా, విగ్రహం 7 కాడికి ముక్కలు చేసి ఇడ్సబెట్టిరుగా. భారత రాజ్యాంగం దినోత్సవం నాడే అంబేద్కర్ విగ్రహం గిట్లా వలగొట్టిర్రంటే చూడుర్రి ఎంత షిల్లర్గాలు మోపాయిరో మనుషులు. ఏలూరు ద్వారక తిరుమల గరుడ బొమ్మ పార్కు కాడున్న అంబేద్కర్ విగ్రహాన్ని ఎవలో తెలవలు గిట్లా వలగొట్టిర్రట. ఏంబట్టే పోలీసోళ్ళు ఆడికొచ్చి విచారణ షాలు చేసిర్రు. ఇది కావాలనే ఎవలో ఇట్లా చేసిర్రు అనుకుంటా ఆడ చుట్టుపడుతున్నోళ్ళు అంటున్నమాట. దీని మీద క్లూస్ టీం కూడా ఈ పని చేసింది ఎవలో అని ఆధారాలు దొరకబట్టే పనులు ఉన్నది. భారత రాజ్యాంగం దినోత్సవం రోజు ఏగిసోంటి చూసుడు మన దేశానికి అవమానం అనుకుంటా మాట్లాడుకుంటుర్రు ఈ ముచ్చటేరకైనోళ్ళంతా. భారతదేశం గొప్పదనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన పవిత్ర గ్రంథం మన రాజ్యాంగం. అసోంటిది అది రాసిన మనిషికి ఎంత మర్యాద ఇయ్యాలి ఏం కథ అనుకుంటా అగ్గై మండుతుర్రు ఇంకొంతమంది. పోసేసి ఉంటాయి.